సైడ్ నుంచి పెట్టారు ఎంట్రీ. మెయిన్ గేట్ క్లోజ్ చేశారు. ఉంది శివలింగం. నుంచి మనము బ్రహ్మంగారి మఠానికి వెళ్ళాలంటే ఫస్ట్ మైదుకూరు వెళ్ళాలి. ఫ్రెండ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇవాళ అయితే కడపలో ఉన్నాను కానీ నిన్న వచ్చాను. సో నిన్న టెంపుల్ చూసుకొని వచ్చేసి నైట్ పడుకున్నాను. అండ్ ఇప్పుడైతే కనుక టైం 8:30 అయింది. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే దర్గాకి వెళ్తాను. అండ్ 10 o'clock అది క్లోజ్ అయిపోతుంది దర్గా. సో ఫస్ట్ దర్గాకి వెళ్ళి అండ్ అక్కడి నుంచి అటు మళ్ళీ న్యూ బస్ స్టాండ్ వచ్చి బద్వేల్ వెళ్ళే బస్ ఎక్కి సిద్ధవటం ఫోర్ట్కి అయితే వెళ్ళాలి. సిద్ధవటం ఫోర్ట్ చూసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి లంచ్ చేసేసి దీని లోపు నేను బ్రహ్మంగారి మఠానికి వెళ్ళిపోదాం అన్నట్టు చూస్తున్నా. సో చూడాలి. అండ్ ఫస్ట్ అయితే ఇప్పుడు దర్గాకి వెళ్ళిపోదాం. ఆటో ఎక్కాను, 20 minutes పడుతుంది. అమీన్ పీర్ దర్గా ఆర్ కడప దర్గా అంటారు ఇది. మళ్ళీ ఆటోలో బస్ స్టాండ్కి వెళ్తున్నాను. ఇది వరకు తిరుపతి వెళ్ళాలి అంటే కడప నుంచి వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళు. సో అందుకని ఇక్కడ తొలి గడప అంటారు. బద్వేల్ వెళ్ళే బస్సు ఎక్కాను. సిద్ధవటం స్టాప్ అయితే ఉంటుంది. 40 minutes జర్నీ టైం. బస్సు అయితే దిగాను. సో సిద్ధవటంలో వెనక బస్సు వెళ్తుంది కదా, ఆ బస్సులో దిగా. అండ్ సిద్ధవటం ఫోర్ట్ అండ్ లోపల ఒక శివాలయం కూడా ఉందంట. ఇది కోట ప్రహరీ గోడ చుట్టూ ఉంటుంది. ఆల్సో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ముసళ్ళు ఉండేవి. ఇదే మెయిన్ కోటకి ఎంట్రన్స్ అనుకుంటా. చాలా బాగుంది. సైడ్ నుంచి పెట్టారు ఎంట్రీ. మెయిన్ గేట్ క్లోజ్ చేశారు. ఇదంతా ఫోర్ట్ ఎంట్రీ. ఇదంతా అలా నడుచుకుంటూ లోపలికి రాగానే ఇది ఒక పెద్ద మండపంలా ఉంది ఇటు నుంచి చూస్తే. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. అలా నడుచుకుంటూ లోపలికి వస్తే ఇట్లాగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏదో మాస్కో సంథింగ్ ఏదో అనుకుంటా. అండ్ అలాగే ఇట్లాగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న ఆనవాళ్ళు అలాంటివి కనిపిస్తూ ఉంటాయి, బేస్మెంట్స్. సో మొత్తం స్మాష్ అయిపోయింది. బట్ ఇక్కడ పెద్ద స్ట్రక్చర్సే ఉండేవి అనుకుంటా. సో ఒక టెంపుల్ అయితే కనుక ఏం లేదంట. శివలింగం మొత్తం ఇది ఒక గుంటలో పడిపోయింది. గోపురాలు అవి ఉన్నాయి అన్నారు. ఇక్కడ కోట కూడా అంతగా ఏం లేదు యాక్చువల్గా. ఏవో కొన్ని లైక్ ఎంట్రన్స్లు కానీ మండపాలు అంతే ఉన్నాయి. చుట్టూ కొండల మధ్య చాలా బాగుంది. మంచి క్లౌడీగా కూడా ఉంది. అండ్ ఇది కూడా ఒక కోట ఎంట్రన్సే. ఇక్కడ క్లోజ్ చేసేసారు. ఇందాక చూపించిన మండపం ఉంది కదా, దాని లోపలికి వెళ్ళంగానే ఇట్లా స్టెప్స్ ఉన్నాయి. సో ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే నది కనిపిస్తుంది కదా దూరంగా. అక్కడ వరకు కూడా కోట ఉండేదంట ఇంకా. సో రాను కొన్ని ఇయర్స్ తర్వాత అయితే మొత్తం కూలిపోయి ఇంతే మిగిలింది. అందుకని మొత్తం క్లోజ్ చేసేసారు.
అండ్ ఇలాంటి మండపాలు అయితే ఒక 5-6 అలా కనిపిస్తాయి మనకు, అంతే. మిగతా అంతా ఫారెస్ట్ లాగా ఉంటుంది. కోట అయితే మాత్రం ఏం లేదు. సో అన్ని చోట్ల క్లోజింగే ఉంది. ఇటువైపు వెళ్తే టెంపుల్ ఉందంట ఒకటి. ఆ టెంపుల్ అది చెప్పా కదా ఇందాక, సంథింగ్ డిమాలిష్ చేశారు. నీకు ఎంత కోట ఉన్నట్టు గుర్తులు, కానీ కోటగా అంటూ ఇప్పుడు ఏం లేదు. అంతా పడిపోతూ వచ్చింది, లైక్ మెయింటెనెన్స్ ఎక్కువ లేదంట. సో ఇదిగోండి, ఇక్కడ మీకు ప్రహరీ గోడ కనిపిస్తుంది కదా, అక్కడక్కడ గుడి అయితే వచ్చేసింది. గుడి గోపురం ఒకటే ఉంది. అండ్ ఇక్కడ నందిని కూడా ఇట్లా చేసేసారు చూడండి. ఇది కామాక్షి అమ్మవారి గుడి. సో లోపలైతే ఏం విగ్రహాలు లేవు, ఓన్లీ గోపురం ఒకటే కనిపిస్తుంది. గుడి అయితే ఇదే అంట. అండ్ ఇక్కడ నుంచి ఇలా లోపలికి వస్తే ఇది ఒక శాసనం అంట. సో ఇక్కడ అక్షరాలు ఉన్నాయి కానీ మొత్తం పోయింది. గుడి శాసనం అంట. అండ్ లోపలికి వస్తే సో ఇక్కడ ఉంది శివలింగం. ఒక గుంతలాగా ఉంది, మేబీ ఇదే గుడి అయి ఉండొచ్చు. కూల్ చేసేటప్పటికి ఇట్లా అయిపోయింది. సో ఇక్కడే గుడి ఉండి ఉండొచ్చు. దారి కూడా మెట్లు ఉన్నాయి చూసారా. సో ఇది చిన్న గుడి, అట్లాగే అక్కడ ఎలా ఉంది అలానే గుడి అమ్మవారిది. సో ఇలా గుంతలో పడి ఇలా ఉండిపోయింది, అంటే గోపురం అన్ని కూల్చేటప్పటికి ఇట్లా ఉంది. ఇట్లా వెళ్తే మనకి టెంపుల్ చూసాం, శివాలయం చూసాం కదా. అండ్ ఇదైతే కనుక అమ్మవారిది, కామాక్షి అమ్మవారి టెంపుల్. అండ్ ఇక్కడైతే కనుక శిలాశాసనం ఉంది, కానీ మొత్తం అట్లా ఓపెన్గా పెట్టేటప్పటికి మొత్తం పోయిన అక్షరాలు అంతా పూర్తిగా ఏదో కొంచెం కొంచెం ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే కొంచెం ముందుకెళ్తే ఒక దర్గా ఉందంటే, ఈ గుప్త నిధులు దొరుకుతాయనే ఉద్దేశంతో చాలామంది వచ్చి ఇక్కడ తవ్వకాలు జరిపారంటే. ఆ టైంలో ఆ రకంగా లైక్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడైతే మసీద్ ఉంది. అండ్ ఇది వ్యూ, పెన్నా నది ఒడ్డున ఉంటుంది ఈ కోట. చాలా బాగుంది. అండ్ ఇదైతే మనం ఇందాక వచ్చిన బ్రిడ్జ్, అటు నుంచి ఇటువైపుకి. మసీద్లోకి వచ్చాక పక్క నుంచి ఒక దారి అయితే ఉంటుంది ఇలా కిందకి నది దగ్గరికి. నాకు తెలిసి అప్పట్లో ఎవరైనా యుద్ధాలకి దండయాత్రలకు వచ్చినప్పుడు రాజులు కానీ ఇంపార్టెంట్ వాళ్ళందరూ తప్పించుకోవడానికి ఇలా కట్టించినట్టున్నారు. సో ఇలా కిందకి వెళ్ళిపోతే డైరెక్ట్గా నది దగ్గరికి వెళ్ళిపోతాం. సో అండ్ కిందకైతే వెళ్తున్నాను. అండ్ కిందకి వచ్చేసిన తర్వాత ఇదైతే వ్యూ చాలా బాగుంది కింద నుంచి. పెన్నా నదిలో అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇన్ని నీళ్లు ఉంటాం. దర్గాని చూపించా కదా, అక్కడ పక్కనే ఒక ఫ్యామిలీ అయితే ఉంటున్నారు. సో వాళ్ళని అడిగితే కనుక ఇప్పుడు నా వెనక మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక స్వరంగ మార్గం. నేను మీకు ఇందాక రివర్ పైనుంచి చూపించా కదా. సో ఇది కిందకి రావడానికి కోట లోపల నుంచి లిటరలీ ఎవరికి ఐడియా కూడా ఉండదు అసలు. సో అది కూడా ఆమె తాళం తీశారు. వ్యూ మాత్రం చూడండి ఎంత బాగుందో. ఈ సొరంగ మార్గం అనేది లైక్ అప్పట్లో మరి రాజు వాళ్ళు రావడానికి కోసం అన్నట్టుగా, లేకపోతే ఎవరైనా సీక్రెట్గా రావడానికి అన్నట్టుగా మరి పెట్టుకున్నట్టు. నడుచుకుంటూ వెళ్ళటమే. ఇక్కడ ఏదో ఇంకొక స్ట్రక్చర్లో ఉంది, కానీ దీంట్లో కూడా అర్థం కావట్లేదు. మొత్తం కొలాప్స్ అయిపోయింది. సో అలా మొత్తం తిరిగి వచ్చాం.
స్టూడెంట్స్ని ఎక్స్కర్షన్ లాగా తీసుకొచ్చారు. లైక్ ఇక్కడ లంచ్ చేస్తూ మొత్తం చూపిద్దామని. కానీ ఇక్కడ ఏం లేదు, అండ్ కూర్చోడానికి కూడా వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఓవరాల్గా ఇక్కడికి వచ్చేటప్పటికి అంతగా ఏం లేదు. జస్ట్ ఇటువైపు వస్తే కనుక చూడొచ్చు ఒక్కసారి. వ్యూస్ మాత్రం బాగున్నాయి అంతే. సో బస్ ఎక్కాలంటే బద్వేలు వచ్చే రూట్లో మీరు సిద్ధవటం అంటే స్టాప్ ఉంటుంది. సో అక్కడ ఆగితే వాకబుల్ డిస్టెన్స్ వచ్చేయచ్చు. ఇప్పుడైతే మళ్ళీ కడపకి బస్సు ఎక్కుతాను. అండ్ బయటికి వచ్చిన తర్వాత కడప వెళ్ళే బస్సు అయితే ఎక్కాను. సేమ్ అమౌంట్, కాకపోతే సూపర్ లగ్జరీ కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. అండ్ బస్సెస్ మాత్రం మనకి కొంచెం ఫ్రీక్వెంట్గానే ఉంటాయి, బట్ లేట్ నైట్ అయితే ఉండొద్దు. ఇందాక ఒక గుడి చెప్పా కదా, వెంకటేశ్వర స్వామి గుడి, ఆ గుడికి అయితే వెళ్తున్నాను దర్శనం చేసుకోవడానికి. ఆల్రెడీ నిన్న వెళ్ళాను, బట్ ఇంకొకసారి వెళ్దామని చెప్పి వెళ్తున్నా. దర్శనం చేసుకున్నాను. అండ్ ఈ గుడినే తొలి గడప దేవుని కడప అంటారు. చాలా బాగుంటుంది. ఎవరైనా వస్తే తప్పక దర్శనం చేసుకోండి కడప వచ్చిన వాళ్ళు. డార్మిటరీ అయితే ఖాళీ చేసా. సో చూసారా, లైట్గా వాన పడుతుంది. అండ్ ఇప్పుడైతే బస్ స్టాండ్ వెళ్ళి సో మైదుకూరు బస్ అయితే ఎక్కాలి. డార్మిటరీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మనము బ్రహ్మంగారి మఠానికి వెళ్ళాలంటే ఫస్ట్ మైదుకూరు వెళ్ళాలి. అండ్ అక్కడి నుంచి అయితే కనుక మనకి లోకల్ పల్లె బస్సు లాగా ఉంటాయి అన్నారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఉండమంట. మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చి మైదుకూరు వెళ్ళే బస్సు అయితే ఎక్కాను. లైట్గా వాన పడుతుంది, బట్ బాగుంది చల్లగా. సో ఇప్పుడైతే మైదుకూరు వెళ్ళిపోదాం. మైదుకూరు అయితే కనుక వచ్చేసాను. అండ్ ఇక్కడైతే కనుక ఒక లాడ్జ్ తీసుకున్నాను. సో ఆ లాడ్జ్ 400 అలా తీసుకున్నాను. అంటే బ్రహ్మంగారి మఠానికి వెళ్దాం అనుకున్నా, కానీ అక్కడ మనకి ఫెసిలిటీస్ తక్కువ అండ్ ప్రైస్లు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. అందుకని ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఎంత ఉంది, అందుకని ఇక్కడ రూమ్ తీసుకున్నా. సో ఇక్కడైతే ఇవాళ నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ 6 o'clock బస్ ఉందంట, అదైతే క్యాచ్ చేస్తా. అండ్ వెళ్ళొచ్చాక ఇక్కడ నుంచి ఇంకా ఆలగడ్డ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఊరికి అలా తిరుగుదామని వచ్చా. ఊరికి అట్లా తిరుగుతున్నా, ఖాళీగా ఉన్నా. లైట్ డ్రిజ్లింగ్ లా ఉంది, ఫుల్ మొబ్బేసింది. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇది ఒక థియేటర్ కనిపించింది. సో ఏదో ఒకట్లా అని చెప్పేసి సినిమా చూద్దాం, చాలా రోజులైందని చెప్పి వెళ్ళాను. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత 70 రూపీస్కి బాల్కనీలో కూర్చున్నా. చాలా బాగుంది. ఓల్డ్ గోల్డెన్ డేస్ అంటారు కదా, అలాగా. అండ్ అలా మూవీ చూసేసుకొని అయిపోయాక రూమ్కి వచ్చి పడుకున్నా. అండ్ అంతే ఈ వీడియోకి. సో ఫినిషింగ్ అయితే ఇవ్వలేకపోతున్నా, నేను వాన పడటం అలా అయిపోయింది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.